దీనమ్మ 'కల్కి' ట్రైలర్ వచ్చింది భయ్యా. 'కల్కి' ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ చూసారు నాకు కొన్ని కొన్ని పాయింట్స్ నాకు చాలా బాగా అనిపించాయి. అంటే కాశీ ట్రైలర్ చూసాం, కాశీ ఉంటుంది. కాశీలో ఒక టెంపుల్ అవి జరిగేది కొంచెం ఉంటాయి. మళ్ళీ మన అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్లో చూపిస్తారు. అశ్వత్థామ క్యారెక్టర్ నాకు చాలా ఫస్ట్ ఆయన ఫేస్ రివీల్ చేయకముందు కొన్ని సీన్స్ చూపించారు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కొత్తగా అమితాబ్ బచ్చన్ గారు చూపిస్తారు. మన వింటేజ్ అమితాబ్ బచ్చన్ గారు చూపిస్తారు. చాలా ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తర్వాత చాలా విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. ఆయన ఫేస్ రివీల్ మళ్ళీ కల్కి అంటే మనకి భైరవ అన్న కల్కి చూపారు. భైరవ క్యారెక్టర్ అని చూపిస్తారు. అంటే ఒక దీపికా పడుకోనికి ఒక కడుపులో బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ కల్కి. అంటే కల్కి అనేసి ఒక ప్రపంచం మీకు ఇంకో ప్రపంచానికి ఒక పురుడు పోసుకుంటుందని మన అమితాబ్ బచ్చన్ గారు చెప్తారు. ఆ కడుపులో ఉన్న ప్రభాస్ ఏమో అనుకుంటున్నాను, కానీ అది డబుల్ యాక్షనో అది ప్రభాస్ అది మనకి సినిమా చూసి తెలుస్తుంది. ఈ సినిమా సీక్వెల్ అంటే మహాభారతంలో తీసుకున్న ఒక పురాణంలో ఒక కల్కి మహావిష్ణువు ప్రభాస్గా మహావిష్ణువు అవతారంలో కనిపిస్తారు అనేది చాలామంది చెప్తున్నారు. అంటే కల్కి అనేది ఒక చిన్న ఒక పార్ట్ అని కాదు, ఒక ఇది వరల్డ్ వైడ్ ఒక సిరీస్ కూడా రావచ్చు. సిరీస్ లాగా పార్ట్ అనేది మరి దీంట్లో బ్రహ్మాండంగా కామెడీ చాలా మరి ఎప్పుడో మిర్చి టైంలో వచ్చిన ప్రభాస్ బ్రహ్మానందము. మీరు కానీ మీకు ఇది అర్థం కావాలంటే భైరవ బుజ్జి అనే కార్టూన్ యానిమేషన్ వీడియో అమెజాన్ ప్రైమ్లో ఉంది. అది చూసి మీకు చూడండి. మీరు చూసి మీకు అర్థమవుతుంది బుజ్జి భైరవ అంటే దాంట్లో భైరవ అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకి అది చూస్తే మనకి అర్థమవుతుంది. దిశ పట్నాయక్ చాలా మంచి క్యారెక్టర్ ఉంది. ప్రభాస్ క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉంది. ఎప్పుడెప్పుడో బాహుబలి ఎలా చూపించాడు సేమ్ మన ప్రభాస్ అనే ఇప్పుడు మన కల్కిలో నాగేశ్వరుడిలో చూపించినాడు. ఇంకా దీపికా పడుకొని ఇంకా సినిమాలో డైలాగ్ పేరు చాలా బాగుంది. నేను వచ్చి చాలా తర్వాత ఫ్యాన్స్కి డైలాగ్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ చాలా బాగుంది. గూస్బంప్స్ థియేటర్లో చూసాను. నాకు చాలా గూస్బంప్స్ వచ్చినాయి థియేటర్లో చూశాను. నా ఫ్యాన్స్కి ఏం కావాలో నేను చాలా తర్వాత వస్తున్నాను డైలాగ్ అంటుంది. డైలాగ్ సూపర్గా ఉంది. డైలాగ్ అయితే చాలా బాగుంది. ఇంకా కమల్ హాసన్ క్యారెక్టర్ చాలా బైబిల్ చేశారు, చాలా బాగుంది. కమల్ హాసన్ క్యారెక్టర్ ఫేస్ కొంచెం చూసుకొని బాగుంది. మొత్తానికి అయితే సినిమా విజువల్స్ వండర్ఫుల్. జూన్ 26 ఇంకా మోసం మొదలుపోతుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.